దేశంలోని యువతని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి ఈరోజు కొత్త పథకాలు లాంచ్ చేస్తున్నారు. దాదాపు 62,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పథకాలు ముందుకెళ్తున్నాయి. దానిలో ముఖ్యమైన పథకం పిఎం సేతు. పిఎం సేతు అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 1000 గవర్నమెంట్ ఐటీఐస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని రీవ్యాంప్ చేయడం అనమాట. అంటే 60,000 కోట్ల రూపాయలతో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐటీఐస్. మనకు తెలుసు భారతదేశంలో యువత చాలా ఉంది, వాళ్ళకి స్కిల్లింగ్ చాలా అవసరం అనమాట. దానికోసం పిఎం సేతు అని చెప్పి కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ పిఎం సేతు ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. దాదాపు 60,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ స్కీమ్ లాంచ్ అవుతుంది. 1000 గవర్నమెంట్ ఐటీఐస్ని దృష్టిలో పెట్టుకుని హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఈ మొత్తం స్కీమ్ రన్ అవుతుంది అనమాట. అంటే 200 హబ్ ఐటీఐస్, దానికి 800 స్పోక్ ఐటీఐస్ అనమాట. అంటే కావాల్సిన ఎక్స్పర్టైజ్ మొత్తం హబ్ అండ్ స్పోక్ మోడల్లో క్రియేట్ చేసి ట్రైనింగ్ ఇస్తారనమాట. ముఖ్యంగా మోడర్న్ ట్రేడ్ కావచ్చు, డిజిటల్ లెర్నింగ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే మార్కెట్లో అవసరమో, ఏదైతే మార్కెట్ డిమాండ్ ఉందో ఆ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారనమాట. పిఎం సేతు అనేది ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఐటీఎస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో వాటి ఎకో సిస్టమ్ని బలపరచడానికి, దాంతోపాటు ఇండస్ట్రీ నీడ్స్ని అడ్రస్ చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా స్కిల్లింగ్లో ఏవైతే గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవన్నీ మన భారతదేశంలో తీసుకురావడానికి, దానికి ప్రధానంగా వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఫినాన్స్ సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ ఫేజ్లో మనం చూస్తే కనుక ఐటీఐస్ ఏదైతే పాట్నా, దర్భంగాలో ఉన్నాయో బీహార్లో, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇవి దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్నారనమాట ఈ ప్రోగ్రామ్. ఈ పిఎం సేతులో భాగంగా బీహార్లోని పాట్నా దగ్గర ఉన్న ఐటీఎస్ని వాటిని రీవ్యాంప్ చేయడం, అదేవిధంగా అస్సాంలోని దర్భంగా ప్రాంతంలో ఉన్న ఐటీఎస్ వీటిని ఫోకస్ చేస్తున్నారనమాట. దాంతోపాటు ప్రధానమంత్రి ఈరోజు దాదాపు 1200 వొకేషనల్ స్కిల్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారనమాట. అవన్నీ కూడా నవోదయ విద్యాలయాస్లో, ఏకలవ్య మోడల్ స్కూల్స్లో వీటిలో ఇనాగ్రేట్ చేస్తున్నారు. దాదాపు 400 నవోదయ విద్యాలయాస్, 200 ఏకలవ్య మోడల్ స్కూల్స్లో ఇవి ఇనాగ్రేట్ చేస్తున్నారనమాట. వీటన్నిటితో పాటు మనం చూస్తే కనుక మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, సిబిఎస్ఈ కరికులం కావచ్చు, వీటన్నిటిని జోడించి పిల్లలందరికీ కూడా వొకేషనల్ స్కిల్ ల్యాబ్స్ని ప్రమోట్ చేయడం ద్వారా ఏవైతే ఐటీ స్కిల్స్ కావచ్చు, ఆటోమొబైల్ స్కిల్స్ కావచ్చు, వ్యవసాయంలో స్కిల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పించే విధంగా ఈ వొకేషనల్ స్కిల్ ల్యాబ్స్ని ఇప్పుడు లాంచ్ చేస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. వీటితో పాటు బీహార్కి సంబంధించి ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయత భత్తా యోజన కింద యూత్కి ప్రతి నెల 1000 రూపాయలు బీహార్లో 2 సంవత్సరాల పాటు ఇస్తారనమాట. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవడానికి ఇలాంటి కొంత ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తారనమాట. వీటితో పాటు ప్రధాని మోడీ గారు ఈరోజు జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ స్కిల్ యూనివర్సిటీ ఇనాగ్రేట్ చేస్తున్నారు బీహార్లో. మనకు తెలుసు కర్పూరి ఠాకూర్ గారికి రీసెంట్గా భారత రత్న కూడా గవర్నమెంట్ ఇచ్చిందనమాట. వీటన్నిటితో పాటు మన ప్రధాని మోడీ గారు ఈరోజు బీహార్ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఏదైతే రీడిజైన్ చేయబడిందో ఆ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనేది మళ్ళీ రీలాంచ్ చేస్తున్నారనమాట. అంటే స్టూడెంట్స్కి 4 లక్షల రూపాయల వరకు కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్ అనేది ఈ బీహార్ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా ఇస్తారు. దాని తర్వాత బీహార్లో ఉన్న యంగ్ పాపులేషన్ యువత కోసం వాళ్ళకి పనులు కల్పించడం, వాళ్ళ ఎనర్జీస్ ఛానలైజ్ చేయడం కోసం బీహార్ యువ ఆయోగ్ అని చెప్పి ఒక స్టాట్యుటరీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నిటితో పాటు మనం చూస్తే కనుక బీహార్కి సంబంధించి బిత్తా అనే ప్రాంతంలో కొత్త ఎన్ఐటి క్యాంపస్ కూడా మోడీ గారు ఈరోజు లాంచ్ చేస్తున్నారనమాట. ఈ ఎన్ఐటి క్యాంపస్లో దాదాపు 6500 స్టూడెంట్స్ చదువుకోవచ్చు అనమాట. బీహార్లోని బిత్తా అనే ప్రాంతంలో కొత్తగా ఎన్ఐటి క్యాంపస్ కూడా స్టార్ట్ అవుతుంది.